ముఖ్యమంత్రి గారి మీద వెల్లంపల్లి గారి మీద దాడి ఖచ్చితంగా బోండామ్మ హస్తం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బోండామ్మ అతని ఇద్దరు కుమారులు వాళ్ళు రౌడీజానికి గుండాయిజానికి పాల్పడుతున్నారు. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్లో ఉన్నారు. వాళ్ళు పేదోళ్ళ భూములు కబ్జా చేసే పరిస్థితి ఉంది. అట్లాగే ఇంతకుముందు చూస్తే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ బోండా కుటుంబానికి. అట్లాగే బుడమేరు భూములు కూడా బుడమేరును ఆక్రమించి కూడా భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే అతను ఒక కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు. అతని ఇద్దరు కుమారులు కూడా అంతే. మొదటి నుంచి కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పాగా వేసి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే అయ్యి ఏ రకంగా ఇక్కడ దోచుకున్నాడో అందరికీ తెలుసు. అట్లాగే రౌడీజం గుండాయిజం కూడా అతని నైజం అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనూహ్యమైనటువంటి స్పందన విజయవాడ ప్రజల నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి. అట్లాగే ఆ రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో బోండామ్మ అతని ఇద్దరు కుమారుల ప్రమేయం ఉందని మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిజమని చెప్పి అతని మాటలు బట్టి అప్రూవ్ అయింది. ఏంటంటే ముందేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి గారు, కేశినేని నాని కలిపి చేపించుకున్నారు దాడి. అదంతా వాళ్లే చేపించుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళు దాడి అని చెప్పారు. అలా బుద్ధిన్నోడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం పైన తగిలింది, కానీ లేకపోతే ఏ నవరగంతకో తగిలో లేదా కన్ను తగిలితే చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి. అట్లాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించారు. వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవ్వటం, ముఖ్యమంత్రి గారికి తగలటం. ఆ రోజేమో మా మీద చెప్పాడు, తర్వాత ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి గులకరాయి పెట్టి కొట్టారు, మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు. అట్లాగే ఏదో డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తాను తీసుకొచ్చారు, ఆ డబ్బులు ఇవ్వలేదని కొట్టారని చెప్పి. అంటే అతని మాటల్లో కాంట్రడిక్షన్. అతను రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను చేసింది అతనే చేశాడని అతనికి తెలుసు, అతనే చేయించాడని అతనికి తెలుసు. ఖచ్చితంగా దీంట్లో పోలీసులు మేము మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం. బోండా ఉమా కుట్ర యాంగిల్ ఉంది దీంట్లో. బోండా ఉమా మీద ఖచ్చితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, అతని మీద, అతని కొడుకుల మీద. అతను నిజంగా తప్పు చేసుంటే అతన్ని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. నాయుడు అనే ఓసరవెల్లికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు బోండామ్మ. బోండామ్మ ఏమన్నాడు, మా వాళ్ళే కొట్టారు గులకరాయితో. ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీస్తారని కోపంతో కొట్టారు, లేదంటే 200కో 300కో మాట్లాడి తీసుకెళ్లారు, ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి 2 రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తాను. అంతకుముందు బోండామ్మ కూడా చేశాడు. నిన్న ఇంటర్వ్యూ నేను కూడా చూశాను, బోండామ్మ ఇచ్చినట్టు ఇంటర్వ్యూ ఏబిఎన్లో అనుకుంటాను. అతను క్లియర్గా చెప్పాడు, మేము చేసాము, మా వాళ్ళు చేశారని. సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు ఇట్లాంటి నాటకాలు ఆడటం. అతను ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, కానీ లేఖి బుద్ధులు పోనించుకోడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పనులు, ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబుకి అలవాటు. అతను అధికారంలో ఉంటే ఒక రకం, అధికారంలో లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం చంద్రబాబు నాయుడికి అలవాటే. ఆయన నైజం అందరికీ తెలుసు, దాంట్లో స్పెషల్ ఏం లేదు. దాన్ని బట్టి కంపల్సరీ అది బోండామ్మ కన్సర్న్లో జరిగిందంటంలో ఎటువంటి సందేహం లేదు.